కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ కుర్చీ. రచన ఎలక్ట్రాన్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. సేకరణ మరియు వినిపించమని కోరిన వారు డాక్టర్ మూలా రవికుమార్. ఎలక్ట్రాన్ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ పింగళి వెంకటరమణరావు జన్మించింది 1937 సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం గ్రామంలో. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి 1960వ సంవత్సరంలో ఎంఎస్సి అప్లైడ్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ పట్టా తీసుకుని ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్లో చేరారు. అప్పటి నుంచి దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసి ఉన్నత తర్ఫీదు రీత్యా ఉద్యోగరీత్యా అమెరికా, యూరప్ దేశాలు పలుమార్లు సందర్శించి చివరిగా గ్రూప్ జనరల్ మేనేజర్గా దేశంలో అత్యధిక ముడి చమురును ఉత్పత్తి చేసే బొంబాయి సముద్ర ప్రాజెక్టులో అన్వేషణ విభాగానికి అధినేతగా 1995 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన పదవీ విరమణ చేశారు. వివిధ పత్రికలలో 1960 నుంచి 1997 వరకు ప్రచురితమైన కథలతో నేలమీద నక్షత్రాలు అనే కథా సంపుటి, అలాగే 1998 నుంచి 2005 వరకు వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథల సమాహారం విలువల వెల ఎంత అనే కథా సంపుటి, జనాభా పెరుగుదల విషయమై తమ భావాలను వ్యక్తపరుస్తూ రచన మాసపత్రికలో ప్రచురితమైన కథా వ్యాసాలతో జనారణ్యం అనే కథా సంపుటి వెలువడ్డాయి. ఏ వస్తువు మీదనైనా కవిత్వం రాయొచ్చు అంటే కథ కూడా రాయొచ్చు. ఓపిక లేనివాడు కథ రాస్తే తీరుబడి ఓపిక ఉన్నవాళ్ళు, అల్లిక పని వచ్చినవాళ్ళు నవలేమిటి మహాభారతం రాయొచ్చు. మహాభారతం అంతా కుర్చీ గురించే కదా జరుగుతా. కైక తన కొడుకును కుర్చీ మీద కూర్చోబెట్టాలని అనుకోవడంతోటే ఆరంభమైంది కదా అసలు రామాయణమంతా. విష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తినా, ఇంద్రుడు ఎంతమంది దేవనర్తకిలని అందరి మీదకు ఉసిగొల్పినా ఈ మాయిదారి కుర్చీయే మూల కారణం. ఆది కాలం నుంచి ఆధునిక కాలం వరకు ప్రపంచ చరిత్రలో జరిగిన కుట్రలు, యుద్ధాలు, దారుణ మారణహోమాలు, రాజకీయాలు ఈ కుర్చీని గురించే కదా జరుగుతూ ఉంటా. ఒక్క మనిషి కూర్చోవడానికి సరిపడేంత 4 కాళ్ల బల్లకి వీపు ఆంచుకోవడానికి అలాగని గోడకు చేరవేయమని కాదు సుమా. ఇంత సదుపాయం చేస్తే అదే కుర్చీ అవుతుంది. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు డబ్బున్న కొద్దీ కుర్చీ అందచందాలు ఇనుముడింపు చేయవచ్చు. కూర్చునేవారి సుఖాన్ని ఎక్కువ చేయవచ్చు. ఆధునిక గృహాంతరాలంకరణ శాస్త్రరీత్యా డ్రాయింగ్ రూమ్కి, డైనింగ్ టేబుల్కి ఒకే రకం కుర్చీలు వాడరాదు. డాబా మీది కుర్చీలు తోటలోకి పనికిరావు. అయితే చెప్పబోయేది మీ తాత మొదటి సంపాదనతో చేయించిన కుర్చీ ఇది, దీన్ని ఇలా ఉంచవలసిందే, అటక మీద పడవేయడానికి వీల్లేదు అనే నాయనమ్మ కుర్చీ గురించి కాదు. ఒకట్ల స్థానంలో ఉన్న ఒకటి విలువ 1, వందల స్థానంలో ఉన్న ఒకటి విలువ 100. అలాగే కుర్చీ విలువ, హోదా గేటు దగ్గర మొదలై ఆఫీసులో కంట వెడుతూ ఉండగా పెరుగుతూ పోతాయి. అంతంత మాత్రం చదువుకున్న ఆసామి గేటు దగ్గర కాకపోయినా ఆఫీసు గుమ్మం దగ్గర మొదలుపెట్టి ఒక్కొక్క కుర్చీని ఆక్రమిస్తూ ఏళ్ల తర్వాత పెద్ద కుర్చీలో కూర్చుంటే అతని మనస్తత్వము, పరివర్తన అదోలా ఉంటాయి. అనుభవానికి మించినది మరేదీ లేదనుకుంటాడు. పెద్ద చదువులు చదివి 1-2 కప్పతాట్లతో ఆ కుర్చీని ఆక్రమించిన వాడి మనస్తత్వం మరోలా ఉంటుంది. చదువుని మించింది మరొకటి లేదనుకుంటాడు. గొడవ ఎక్కడొస్తుందంటే వీళ్ళు ఒకళ్ళ కింద మరొకరు పనిచేయవలసి వచ్చినప్పుడు. మా ఎస్సీ సీనియర్ ఇంజనీర్ పూర్వకాలంలో ఉన్న సిన్సియారిటీ ఈ కాలంలో లేదంటాడు. పరిస్థితులు మారాయి. ప్రజల దృక్పథము మారింది. దేశం నత్తనడకతో ఏదో ప్రగతిని సాధిస్తున్నట్లు కనపడుతున్నా పనిలో పటుత్వం తగ్గింది. పనిచేసేవాడొకడు, పాటలు పాడేవాళ్ళు 10 మంది. పనిచేసే ఆ కొద్ది మంది ఆకాశానికి గుంజల్లా ఉంటున్నారు. అందుకే నిర్ణీతమైన సమయంలో ఎంత గింజుకున్నా, శ్రమపడ్డా పని చేయించలేకపోయాను. సాయంకాలం వరకు సైట్లో అవుతుందనుకున్న పని జరగలేదు. మర్నాటికి పని జరిగి తీరాలి. 10 మందిని ఓవర్ టైంలో పెట్టి దగ్గరుండి రాత్రి 2 పని పూర్తయింది అనిపించాను.
మర్నాడు ఆఫీస్కి వెళ్ళగానే ఎస్సీని కలుసుకుని 10 మందిని ఓటీలో పెట్టి పని పూర్తి చేయించిన సంగతి చెప్పి ప్రాజెక్టు మేనేజర్కి శాంక్షన్ కోసం ఫైలు పంపమన్నాను. వాళ్ళకి 2-3 రోజులలో ఈ ఓటీ డబ్బులు దొరికేటట్లు చేస్తానని వాగ్దానం చేసి బ్రతిమాలితేనే కానీ పని జరగనే లేదు. 2 నెలల క్రితం వాళ్ళ బిల్లు సకాలంలో పాస్ కానందున నానా గొడవ చేశారు అని ఎస్సీని హెచ్చరించాను. ఈ అడ్మినిస్ట్రేషన్తో వచ్చిన చిక్కేనయ్యా ఇది. వాళ్ళు కానీ అకౌంట్స్ వాళ్ళు కానీ ఓటీ చేస్తే మర్నాడు సాయంత్రానికల్లా డబ్బులు జేబులో వేసుకుంటారు. మనలాంటి టెక్నికల్ సెక్షన్స్ అనేసరికి 100 అబ్జెక్షన్లు పెట్టి నానా రాద్దంతం చేస్తారు. సరేలే, నువ్వు నోటు పుటప్ చెయ్యి, నేను శాంక్షన్ తీసుకుంటాను అన్నాడు ఎస్సీ. నోటు రాసి ఆయన చేత సంతకం పెట్టించి ఫైలు ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫీస్కి పంపించాను. ఆ మధ్యాహ్నం మేనేజర్ అనుకోకుండా మా ఎస్సీకి ఛార్జ్ అప్పగించి అర్జెంటు పని మీద ఢిల్లీ వెళ్ళిపోయాడు. 3ంటికి ఫైల్ తిరిగి వచ్చింది. అకౌంట్స్కి పంపొచ్చు కదా అని ఫైల్ తీసి చూసి కొయ్యబారిపోయాను. సకాలంలో పని చేయించలేకపోవడం ఆఫీసర్ల అసమర్థతను తెలియచేస్తోంది. ఓటీకి ఒప్పుకోవడం లేదు. వీలున్నప్పుడు సిఓ కాంపెన్సేటరీ ఆఫ్ మంజూరు చెయ్యి. కింద మా ఎస్సీ సంతకం. అడిగింది ఆయన సంతకం కిందనే, ఇవ్వనన్నది ఆయన సంతకం కిందనే. నాకు తిక్కరేగింది. ఫైల్ తీసుకుని మేనేజర్ ఆఫీసులో అడుగుపెట్టాను. రివాల్వింగ్ చైర్ కుర్చీలో కూర్చుని ఎస్సీ ఏవో కాగితాలు చూస్తున్నాడు మహదానందంగా. విసురుగా ఫైల్ బల్ల మీద వేయడంతో తల ఎత్తి చూశాడు. ఏమిటిదన్నట్టు చూశాను. తప్పు నాది కాదు, ఈ కుర్చీది. నువ్వు ఈ కుర్చీలో కూర్చుంటే బాధ్యత తెలుస్తుంది. అయిన దానికి కాని దానికి ఓటీ ఇస్తూ కూర్చుంటే ఇక పని జరిగినట్లే అన్నాడు. నాకు ఆయనతో మరి మాట్లాడబుద్ధి కాలేదు. మౌనంగా బయటికి వచ్చేశాను. వర్కర్స్కి ఏం సమాధానం చెప్పుకోగలను? మేనేజ్మెంట్కి వర్కర్స్కి మధ్య నలిగి చచ్చే నాలాంటి వాళ్ళు మీలో కూడా చాలామందే ఉంటారు. అటువంటి బాధ పగవాడికి కూడా వద్దు. ఆ తర్వాత ఏం జరిగింది నన్ను అడగవద్దు. ఆ మాయిదారి కుర్చీ ప్రభావాన్ని చాలా రోజులు తిట్టుకున్నాను. ఒక్కొక్కప్పుడు మరొక విధంగా కూడా కుర్చీ విలువ పెరిగిపోయి దానికోసం నానాపాట్లు పడవలసి వస్తుంది. నాటకాలకి, నాట్యాలకి, గానసభలకి ముందు కుర్చీలకి గిరాకీ, సినిమాలకి వెనక కుర్చీలకి గిరాకీ. పక్క కుర్చీకి గిరాకీ హెచ్చే ఒక చిన్న ఉదంతం చెబుతాను. యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఒక ఆదివారం ఉదయం లీలామహల్లో ఇంగ్లీషు సినిమాకి పోయాం నేను, రూమ్మేట్ రామేశం. ఒక వరుసలో చివరి 2 సీట్లు వదలాలి. ఒక వరుసలో చివరి 2 సీట్లు వదిలి తర్వాత 2 మావి. చివరి 2 వదిలి 3వ సీట్లో నేను, నా పక్కన రామేశం కూర్చున్నాం. మరో 2 నిమిషాల్లో 20 ఏళ్ల ఒక ఆంగ్లో ఇండియన్ యువతి, ఆమె తల్లి అనుకుంటాను, మరో ముసలామె వచ్చి ఆ చివరి 2 సీట్లలో కూర్చున్నారు. ఆ పడుచు నా పక్కన కూర్చోవడంతో రామేశం ఇబ్బంది పడిపోసాగాడు. సినిమా మొదలైంది. మధ్య మధ్యలో మంచి హాస్యపు జల్లుల్ని కురిపిస్తోంది. విరగబడి నవ్వుతూ ఉంటే ఆమె భుజాలు నన్ను స్పర్శిస్తూనే ఉన్నాయి. ఇంకా రామేశానికి సినిమా మీద ధ్యాస లేకుండా పోయింది. మాటిమాటికి నన్ను గెల్లడం మొదలుపెట్టాడు. ముందర నల్లులు అనుకున్నాను. నల్లులు కాదని తెలియగానే ఓర్నీ జలసి మండా అనుకున్నాను. విశ్రాంతి సమయంలో బయటికి పోయాం. వేడి కాఫీ అందుకుని రామేశం నాకంటే ముందుగా తాగేశాడు. హడావుడిగా హాల్లో అడుగుపెట్టాడు. అతగాడి తొందరకి చిన్నగా నవ్వుకుంటూ బిల్లు చెల్లించి సావధానంగా నేను హాల్లో ప్రవేశించాను. నేను అనుకున్నట్లుగానే రామేశం నేను అంతకుముందు కూర్చున్న కుర్చీలో కూర్చున్నాడు. నేను రామేశం పక్కన కూర్చున్నాను. బయటికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరూ లోపలికొచ్చి ముసలామె రామేశం పక్కన, ఆ పడుచు చివరి సీట్లో కూర్చోవడంతో మా వాడి మొహాన నెత్తురు చుక్కలేదు. సినిమా అయ్యేంత వరకు నన్ను మరోసారి గిల్లి పోగులు పెట్టాడు. జీవితంలో నేను చాలా రకాల కుర్చీల్లో కూర్చుని చాలా రకాల బాధ్యతలు నిర్వహించాను. కానీ నేను హాయిగా ఫీల్ అయ్యేది క్షౌరశాల కుర్చీలో కూర్చున్నప్పుడు. నేను కూర్చోడానికి భయపడే కుర్చీ దంతవైద్యుడిది. మీరింతవరకు కుర్చీ కథ విన్నారు. రచన ఎలక్ట్రాన్, వినిపించినది పప్పు భోగారావు. సేకరణ మరియు వినిపించమని కోరిన వారు డాక్టర్ మూల రవికుమార్. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 1978 సంవత్సరం ఆగస్టు 16వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఎలక్ట్రాన్ కథలు సంపుటంలో పునర్ముద్రించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి